ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. భారద్వాజాన్వయే జాతం కేశవార్య గురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్స్ ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజంతా కూడా మీకు శుభాలు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 5వ తేదీ 2024 శనివారము, క్రోధీనామ సంవత్సరము, ఆశ్వజ మాసము, దక్షిణాయనము, శరదృతువు. సూర్యోదయము ఉదయం 5:54, సూర్యాస్తమయము సాయంత్రం 5:51. ఆనందాది యోగము, సిద్ధయోగం. ఫలితము ధనప్రాప్తి, దైవ దర్శనము. తిథి శుక్లపక్ష తదియ, తెల్లవారుజామున 4:28 వరకు. నక్షత్రము స్వాతి, రాత్రి 7:57 వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రంలో ప్రయాణం చేయడం కానీ, తోట పని కానీ, ఏదైనా శుభకార్యక్రమం చాలా మంచి నక్షత్రము. అమృతకాలము ఉదయం 10:49 నుండి 12:35 వరకు ఉంటుంది. ఈ అమృతకాలాన్ని శుభంగా పరిగణిస్తారు కాబట్టి ఇది నక్షత్రానికి సంబంధించినటువంటి శుభ సమయంగా చూస్తారు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. రాహుకాలము సుమారు 1:30 సమయం ఉంటుంది ప్రతిరోజు. ఈ సమయంలో చేసే పనులు ఆటంకం కలుగుతుందని అంటారు కాబట్టి ఈ సమయంలో ఏ పనులు కూడా చేయకుండా చాలా మంచిది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తంలో కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడం, ప్రయాణాలు చేయడం ఇవేవి కూడా చేయకుండా చాలా మంచిది. వర్జము రాత్రి 2:03 నుండి 3:47 వరకు ఉంటుంది. ఈ వర్జం కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కూడా శుభకార్యాలు కానీ, ప్రయాణాలు కానీ ఇవేవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. వర్జం వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.